ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసాదం చేస్తూ ప్రజల మన్నలను పొందుతూ మీకు అన్యాయం జరిగితే నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది. మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. మీరు ఏకే టీవీ న్యూస్ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9985491955 ఫోన్ కాల్ చేస్తే చాలు. కడప జిల్లా ప్రొద్దుటూరు కొరపాడు రోడ్డు కేసీ పుల్లయ్య ఎస్టేట్స్ కార్యాలయం నందు కేసీ పుల్లయ్య వర్ధంతి సంస్మరణ సభలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి విచ్చేయడం జరిగినది. రాయలసీమరత్న కేసీ పుల్లయ్య వారి విగ్రహానికి పూలమాల వేసి కేసీ పుల్లయ్య వారి వర్ధంతి సంస్మరణ సభలో ఎమ్మెల్యే వారు మాట్లాడుతూ పుల్లయ్య వారి పేరుమీద నిర్వహిస్తున్న పేదపిల్లల ఉపకార వేతనాలు, ప్రముఖులకు జాతీయ పురస్కారాలు అందించి సన్మానించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి. అనంతరం ఎమ్మెల్యే వారు మాట్లాడుతూ కేసీ పుల్లయ్య వారి పేరుమీద వారి కుమారులు అనిల్ చేస్తున్న స్వచ్ఛంద సేవలు ఎంతోమంది పేదవారికి చేతోడుగా నిలుస్తున్నాయని వారిని సన్మానించడం జరిగినది. అన్ని స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ భవిష్యత్తుని చేతుల్లో ఉంది. ఈ ఫౌండేషన్ కేసీ పుల్లయ్య ఫౌండేషన్ అనేది అన్ని గారి తల్లి కేసీ పుల్లయ్య నాకు మంచి స్నేహితుడు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా నేను ఎప్పుడూ సపోర్ట్ చేసేవాడు. మంచి పరిపాలన ఉండాలి పొద్దుటూరు పట్టణంలో అని మీరు ఉన్నాయని చెప్పి నాకు ఆర్థికంగా సహాయం చేసిన నన్ను ఎన్నికల్లో ఒకటి అన్నిటికంటే ముందు వాళ్ళ తల్లి కృష్ణగానే ఈరోజు అన్ని కానీ వాళ్ళ తమ్ముడు కానీ ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నారంటే దీనికి కార్యక్రమం కేసీ పుల్లయ్య గారు కృష్ణగానమ్మ గారు వారి ఫౌండేషన్ కేసీ పుల్లయ్య గారు నాకు మంచి ఏంటంటూ గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబంలో ఉండి వ్యవసాయం చేస్తాను. కేసీ పుల్లయ్య గారు వ్యవసాయం చేస్తాడు కాలమోపానికి. అటువంటి వ్యవసాయం చేసే పరిస్థితుల్లో అక్కడ కాలమోపానికి సంబంధించిన కృషి రామాయణ తెలియజేసుకున్న తర్వాత రామాంజనేయ గారు రైస్ మిల్ ఉండేది. ఆ రైస్ మిల్ ద్వారా కూడా ప్రభుత్వం ఉంటుంది. చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ మూలమందిగా అందరి మంచి పుల్లయ్య గారు కేసీ పుల్లయ్య ఒక 10 నిమిషాలు ఆయనతో కూర్చుంటే నవ్వులు ఉన్నారు. అంత మంచి గుడ్లు వేసేవారు. రకరకాల పల్లెల భాషతో మాట్లాడి మమ్మల్ని విపరీతంగా నడిపించేవారు. అటువంటి పుల్లయ్య గారు స్వర్గస్థులైనారు. ఆయన ఇంకా కొంతకాలం ఉండాల్సిన మంచి వ్యక్తి అయినా కూడా ఆయన చేసిన ఫౌండేషన్ ఆయన కుమారులు దీనిని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకంటే పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా మా ఊరిలో మా తండ్రి గారు మా తల్లి ఇక్కడే ఉంటుంది కృష్ణగానమ్మ గారు. కాబట్టి ప్రొద్దుటూరులో పుల్లయ్య గారు ఫౌండేషన్ ద్వారా ఉన్నత స్థాయికి చేరుకునే పుల్లయ్య గారి కుటుంబం కొడుకులందరూ కూడా ప్రొద్దుటూరు పట్టణంలో మనం ఉన్నాము, ఇప్పుడు కూడా ఉంటున్నాము. కాబట్టి ప్రొద్దుటూరు పట్టణానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇది కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఇప్పుడు పుల్లయ్య అయితే ఏం ఆశించినాడో ఆయన కంటే 100 రెట్లు వీళ్ళు ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. సంతోషం. మన ప్రొద్దుటూరు వ్యక్తి అంత ఉన్నత స్థాయికి చేరుకున్నాడంటే మనస్ఫూర్తిగా పుల్లయ్య అనిల్ని చూస్తే వాళ్ళ తల్లి గుర్తుకు వస్తూ ఉంటారు. కాబట్టి మంచి ఆర్థికంగా కొంతమంది ఎదిగినప్పటికీ కూడా వాళ్ళని మంచి పనులు చేయాలా. మనం కూడా మామూలుగా సామాన్య కుటుంబం నుంచి పైకి వచ్చినాం, ఉన్నత స్థాయికి చేరుకునే తర్వాత మనం మంచి పనులు చేయాలని ఒక ఆసుపత్రి నడిపిస్తున్నారు. ప్రతి సంవత్సరం చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నారు. విద్యార్థులకు అందరికీ ఇస్తున్నారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు అన్ని చూపించాం. ఎక్కడ మన తెలంగాణలో
ఎక్కడది గోదావరి కానీ మరి మన విజయవాడలో నందిగామ అక్కడ కూడా కొన్ని మంచి కార్యక్రమాలు 5-6 చోట్ల నేను ఇంతకుముందు చూసిన దాని ప్రకారము 5-6 చోట్ల మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంచి ఉద్దేశాన్ని ఆర్థికంగా దేవుడు ఇచ్చినాడు, అటువంటి మనస్సును కూడా ఆయనకి ఇచ్చినాడు వాళ్ళ కొడుకులందరూ కూడా. అయితే అన్నింటిలో ఏదైనా పని చేయాలనుకుంటే ఎవరు వాళ్ళ అన్నదమ్ములు అందరూ కూర్చొని మాట్లాడి ఓటుకాలు చేస్తారు. ఎక్కడ కూడా వాళ్ళ అన్నదమ్ములకు విభేదాలు లేవు. ప్రతి ఒక్కరూ మాట్లాడుకొని ఆలోచించి ముందుకు పోతుంటే మంచి పనులు చేసే కానీ పూర్తిగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ తల్లి వాళ్ళందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. కాబట్టి మంచి కేసీ పుల్లయ్య గారు మంచి మిత్రుడు, నాకు బాగా అన్ని రకాల చేదోడు వాతావరణంలో ఉండేవాడు. ఎప్పుడన్నా పని లేనప్పుడు ఆయన రమ్మంటే మేము పోయేవాళ్ళము. అమ్మ దగ్గర లేకపోయినప్పుడు కూడా ఈరోజు మనం 13వ సంస్కరణ దినాన్ని జరుపుకుంటూ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, ఈ దేశాభివృద్ధి కార్యక్రమాలకు ఈ దేశాన్ని ముందుకు తీసుకునే కోసము విద్యార్థులు దేశం భవిష్యత్తు వాళ్ళది. చదువుకునే రోజుల్లో ఎంత మంచి చదువులు చదువుకుంటే విద్యార్థులందరికీ నా సలహా, మీరందరూ ఎంత కష్టపడి చదువుకుంటే అంత ఉన్నత స్థానం చేరుకోగలరు. మీ చేతుల్లో ఉంది మీ భవిష్యత్తు. మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సిన భవిష్యత్ పరిస్థితి మీ చేతుల్లో ఉంది. మీ తల్లిదండ్రులందరూ కూడా మీ మీద కష్టపడి ఏదో ఒక రకంగా చదివిస్తే నా పిల్లలు ఉన్నత స్థాయికి చేరుకుంటారు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు, మాకందరికీ కుటుంబాలకు మాకందరికీ పేరు తీసుకొని మంచి ఉన్నత స్థాయికి చేరుకొని మన కుటుంబం ఆర్థికంగా పైకి తీసుకుపోయేదానికి మా పిల్లలు మాకు ఉపయోగపడతారనే ఒక మంచి ఉద్దేశంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మనందరినీ చదివిస్తున్నారు. ప్రత్యేకంగా పిల్లలందరూ మీరు బాగా వినండి, భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మిమ్మల్ని చదివించేటంత వరకు మీ తల్లిదండ్రులు మీకు అన్ని రకాల ఎన్ని ఇబ్బందులు కూడా మిమ్మల్ని చదివించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు స్కాలర్షిప్స్ ఇచ్చిన మెరిట్ ఇచ్చినాం, ఇంకా ఆ స్కాలర్షిప్ రాని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. వచ్చే సంవత్సరం మీరు కష్టపడి స్కాలర్షిప్ సంపాదించుకోవాలని చదువు ఉద్దేశంతో మీరు కష్టపడి పనిచేయండి. కాబట్టి భవిష్యత్తు అనేది మీ చేతుల్లో ఉంది. మీరు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో మీరు బాగా మంచి చదువు చదువుకుంటే ఉద్యోగం అనేది మీ కాళ్ళ కాడ వచ్చి పడుతుంది. మీ కాళ్ళ దగ్గర వచ్చి పడుతుంది ఉద్యోగం. మెరిట్ కావాలనుకో, అటువంటి మెరిట్ సంపాదించే పరిస్థితుల్లో మీరు పిల్లలందరూ కష్టపడండి, మంచి చదువు చదువుకోండి. ప్రపంచ దేశాలలో భారతదేశం కూడా ఒక అగ్రగామి దేశంగా ఉండాలంటే భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మొన్న మీరు పేపర్లలో చూసినారు లేదో, దాదాపు 300 రోజులు మన ఆకాశంలో వాళ్ళిద్దరు కూడా దాదాపు సుమారు 269 రోజులు చంద్రుడు చుట్టూ ఉపగ్రహాల చుట్టూ తిరుగుతూ మన దినము మన అమెరికాలో రాష్ట్రంలో సముద్రంలో దిగినారు. అటువంటి పరిస్థితి మనకు ఉండాలనేది ఆలోచన చేయండి. మీరు భవిష్యత్తు మీరంత కష్టపడతానే ఉంటారు. 300 రోజులు దగ్గర ఆహారం లేకుండా ఆహారాన్ని తీసుకొని పోయి దాంట్లో పర్యటన చేసి ఎప్పుడు 100 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉండబడినప్పటికీ దాంట్లో ప్రయాణం చేసి అన్ని సుఖవంతంగా మనం ల్యాండ్ అయినాం. అంటే ఒకప్పుడు దేవుడు చంద్రబాబు దేవుడు అనుకున్న పరిస్థితి ఉండదు మనందరికీ. ఇప్పుడు ఆ చంద్రబాబు మనం మానవైంది. అమెరికా, రష్యా, చైనా ఇటువంటి దేశాలు కూడా చంద్రుని దగ్గర ఏ విధంగా అక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి దేశం భవిష్యత్తు అంతా సైన్స్. ఈ స్పుత్నిక్లో ఎవరు నడిపించినారో ఎక్కడ నడిపించినారు. ఇప్పుడు బస్సులో మనం కూర్చుంటే డ్రైవింగ్ తిప్పుతుంటే ఇట్లా పోతుంటారు. కానీ ఆ స్పుత్నిక్ నడిపేయడం కింద నుంచి నడిపించారు. 1000 కిలోమీటర్ల దూరం పైన ఉండబడిన పిల్లలకి ప్రయత్నం చేశారు, సఫలీకృతమైన. కాబట్టి మీరందరూ కూడా విద్యార్థులు ఉన్నారు, బాగా చదువుకోండి, ఉన్నత స్థాయికి చేరుకోవాలనే ఉద్దేశంతో పుల్లయ్య తండ్రి గారు, అనిల్ తండ్రి గారు, కేసీ పుల్లయ్య గారు మొట్టమొదటి ఆర్థిక పరిస్థితి కలిగిన వాడు కాదు. అయినప్పటికీ కూడా దానం ఉండింది ఆయనలో. ఎవరికైనా వచ్చి అయాన్ని దానం పెడితే పోరాడి ఇచ్చేవాడు. అటువంటి జ్ఞానగుణం అనేది అది వంశపారంపర్యంగా కొడుకులు కూడా వచ్చింది. వాళ్ళ తల్లి కూడా చాలా మంచిది. అటువంటి కృష్ణవేణమ్మ పుల్లయ్య కొడుకులు ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగా పెరిగి మన పొద్దుటూరు పట్టణంలో ఒక ఉండబడిన వాళ్ళలో అందరికంటే కూడా ఒక మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించే విధంగా
అని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా చేయాలని మరొకటి ఇప్పుడు స్కాలర్షిప్లు పిల్లలకి అందించి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ మంచి ఉన్నత విద్యకు చేరుకోవాలని ఒక మంచి ఆలోచనతో అనేక ఈ కార్యక్రమం గత 12 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ఈరోజు కేసీపీలో ఎక్కడున్నాడు కానీ మనం చేసే అన్ని కార్యక్రమాలు సొంతం చేయాలని చూస్తూ ఉంటారు. నా కొడుకులు మంచి పనులు వేసాలని సంతోషపడుతూ ఉంటారు. కాబట్టి మనం కూడా భవిష్యత్తులో ఆర్థికంగా డబ్బులు ఉండబడినప్పటికీ 10 మందికి చేసే దానగుణం అనేది ఉండాలి. అది దానగుణం అనేది కేసీపీ గారికి ఉండేది. ఆ దానగుణం ఇలా పెరుగులు కట్టింది. ఇది మంచి పరిణామము. భవిష్యత్తులో దేవుడు వారిని ఇంకా మంచిగా చూడాలని, ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుపడాలని ఇటువంటి కార్యక్రమాలు పేదలకు, చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యార్థులకు కూడా అందరికీ భవిష్యత్తును కూడా అందించి మీ యొక్క దేశానికి తోడ్పడుతూ మన ప్రభుత్వం పట్టడానికి ఉపయోగమైన సేవలు అందించాలని కోరుకుంటూ దాని పుల్లయ్య సంక్షేమ సంక్షేమాన్ని అందరూ జరుపుకుంటూ ఆయన మనస్ఫూర్తిగా ఎక్కడున్నాడో మనస్ఫూర్తిగా చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వారి మాటల్ని మనం విందాం. అలర్మెల్వల్లి భారతీయ సాంప్రదాయ కార్యక్రమానికి Namaskaram. Apologize, I'm not able to talk in Telugu. I dance a lot of songs, padas, javalis, right. Excuse me if I talk in English. Governing body, members of the committee of the K.C. Pullaiah Foundation, distinguished luminaries on the stage, faculty and media students. Receiving an award is always very joyous. But when you receive an honor from an organization like the K.C. Pullaiah Foundation, which has such high, noble aims and causes, which is doing such wonderful work, I didn't realize how much they were doing and how much they contribute to society till I came here. So it is my great honor to receive this award from you all. And also thank you for giving me all the way from Tamil Nadu to receive an award in Andhra Pradesh. There's just one thing I want to say. There are so many young people here. You know, these days social media, the net, we have so much from the West. And I remember one of the speakers talking about tradition and technology. Garu's vision was for tradition and technology. I'd like to say to you, please put your roots like the banyan tree in the soil of our Indian culture. Then you can grow and become vast banyan trees, and you will be wonderful in whatever field that you choose to take. That and that anything you choose to do, this my mother used to tell me. I also want to thank my gurus and my mother, because they are as responsible for what I am today. And she used to say, whatever you do, don't be didir idli, didir upama. You have to be totally committed. So that's another thing I'd like to share with you. Thank you. Namaskar. అందరికీ నమస్కారం. ఎంతో ఘనంగా కేసీ పుల్లయ్య గారి 13వ వర్ధంతి మరియు మెమోరియల్ డేని పురస్కరించుకొని ఈరోజు ప్రొద్దుటూరులో ఇంచుమించు 400 మందికి ఎడ్యుకేషన్ సపోర్టు, 4గురికి నేషనల్ అవార్డ్స్, 300 మంది పైచిలకు విద్యార్థులకి సర్టిఫికేట్స్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ సెరమనీ, అలాగే ఎంతోమంది అతిథులను గౌరవించుకోవడం మాకు ఈ కేసీ పుల్లయ్య ఫౌండేషన్తో చేదోడు వాడగా ఉండే
కాంట్రిబ్యూటర్స్, డోనర్స్, సపోర్టర్స్ అందరికీ ఈవెంట్ మనం చేసుకోవడానికి ఈరోజు ఈ ప్రొద్దుటూరు కొరపాటు రోడ్లో కేసీపుల్లయ్య ఎస్టేట్ నందు ఇంత ఘనంగా ఇంచుమించు 2,000 మంది పైచిలకు విద్యార్థులు, కేసీపుల్లయ్య కుటుంబ అభిమానులు, ఫౌండేషన్ వాలంటీర్స్, ఫౌండేషన్ ట్రైనీస్ అందరు కలిసి ఇక్కడికి వచ్చి, మీడియా మొత్తం అందరికి వచ్చి ఎంతో ఘనంగా ఈరోజు కేసీపుల్లయ్య ఫౌండేషన్ కార్యక్రమాలను చేసిన కార్యక్రమాన్ని చూసి ఆ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన దాన్ని అభినందించుకోవడం మాకెంతో ఆనందంగా ఉంది. ఈ ప్రొద్దుటూరులో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడే ఉంటూ దేశ విదేశాల్లో ఎన్నో పనులు చేస్తూ మాకొచ్చిన కొంచెం చిన్న ప్రాఫిట్స్లోంచి 2% వరకు ఉండే సిఎస్ఆర్ నిధులతో కాకుండా ఇంకా అదనంగా మేము ఇచ్చి మా సొంత ఊర్లో, అంటే మేము పుట్టి పెరిగి ఇక్కడ గ్రో అయిన ప్లేస్లో ఇక్కడ ఏదో చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారు స్థాపించిన ఈ ఫౌండేషన్లో ఈరోజు ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలందరినీ నెబరేసుకుంటూ దానికి సంబంధించిన అందరినీ అభినందిస్తూ చేసే కార్యక్రమంలో ఎంతో ఘనంగా నిర్వహించినందుకు గాను మా ప్రత్యేక ఆహ్వానికులు వెండాల వరదారెడ్డి గారు, కలెక్టర్ రిప్రజెంటేటివ్గా వచ్చిన డిఆర్ఓ గారు, తెలంగాణ ఆర్యవైశ్య మహిళా కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు, టీటీడీ మాజీ టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ మారుతి ప్రసాద్ గారు, మరియు ప్రణవ గ్రూప్ అధినేత రవికుమార్ గారు, ఎందరో మా కుటుంబ అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వచ్చి ఈరోజు మా నాన్నగారి శబ్దాన్ని ఘటించి మా పిల్లలను ఆశీర్వదించి మమ్మల్ని కూడాను ఒక మంచి అభిమానంతో మంచి దీవించి ఈ వర్గాన్ని దిగ్విజయం చేసేందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులందరూ ఎంతో సహకరించి ఇటువంటి కార్యక్రమాలు ఏదో జయప్రదం చేస్తారు. మా కేసీపుల్లయ్య ఫౌండేషన్కి ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటారని కోరుకుంటూ సెలవు ఇస్తాను. థ్యాంక్ యూ. మన భారతదేశం యొక్క శక్తి ఏంటిది? ఓకే, మన ప్రపంచంలోనే భారతదేశం యొక్క శక్తి ఏంటంటే యువత. ఇంతమంది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసున్నటువంటి యువత ఇక్కడ ఉండి ఒక మంచి కార్యక్రమం చేసుకుంటున్నప్పుడు నీలో ఉన్నటువంటి ఉత్తేజం, ఏదైతే ఇక్కడ కొన్ని కోర్సులు నేర్చుకుంటారో, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనుకోండి, మిగతా కోర్సులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఉద్యోగ వ్యాపార అవసరానికి నైపుణ్యత నేర్చేటువంటి కార్యక్రమం. రైతులు 800 మందితో ఈరోజు ఒక సంస్థని ఏర్పాటు చేసి వారు మరి సొంతంగా రైతుల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి వారు కూడా అవార్డు తీసుకున్నారు. రైతే కాదు, ఒక నాట్య కళనే కాదు, ఒక టీచరే కాదు, అన్ని రంగాల్లో ప్రముఖులైనటువంటి వాళ్ళు మీకు ఆదర్శంగా ఉండడం కోసమే ఈరోజు నలుగురికి సన్మానం చేసి మీ ముందు ఉంచడం జరిగింది. వారి సంస్థ ద్వారా ఎన్నో మంది ఈరోజు ఇప్పటి వరకు అవార్డులు అందుకున్నారు. రాష్ట్రపతి అవార్డు అందుకున్న వాళ్ళు వీళ్ళ సంస్థ ద్వారా కూడా అవార్డులు అందుకున్నారు. వీళ్ళ సంస్థ ద్వారా అవార్డులు అందుకున్న వాళ్ళు రాష్ట్రపతి కూడా అవార్డు ఇవ్వడం జరిగింది గతంలో. అలా ఎన్నో మంచి కార్యక్రమాలతోని దేశవ్యాప్తంగా హైదరాబాద్లోనే కాదు, వారి వ్యాపార పరంగా మొత్తం భారతదేశం మొత్తం విస్తరించినటువంటి సంస్థ కేసీపీ సంస్థ. అన్నిటికన్నా ముఖ్యంగా మరి మా వైశ్య బిడ్డగా మేము గర్వపడుతున్నాం వారిని చూసి. ఎందుకంటే ఆర్యవైశ్యులంటే సేవకు మారుపేరు. తను సంపాదించిన దాంట్లో ఒక 10వ వంతు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతారు. అన్నదానాలకు, గుళ్ళకు, గోపురాలకు, దేనికో దానికి ఇస్తూనే ఉంటారు. కానీ వినూత్నంగా అనిల్ అండ్ సోదరులు మరి ఎంతో మందికి జీవితంలో బాగుపడేయడానికి, భవిష్యత్తు కోసము అన్ని రంగాల్లో ఖర్చు పెట్టి వారి సంస్థ ద్వారా ఈరోజు పుణ్యం అందుకుంటున్నటువంటి ఒక ఆర్యవైశ్య బిడ్డగా నేను గర్వపడుతున్నాను వారిని చూసి. ఈరోజు పార్టీలకు అతీతంగా, కులానికి అతీతంగా అన్ని వర్గాల ప్రజలకి, విద్యార్థులకి సేవలు అందించినటువంటి అనిల్ అండ్ కేసీ పుల్లయ్య గారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా భగవంతుడు ఇంకా ఆర్థికంగా ఎదగాలని, వారు ఎదిగిన దాంట్లో ఒక 10వ వంతు సేవకు ఉపయోగించాలని భగవంతుడు వారికి ఆరోగ్య అష్టైశ్వర్యాలని వారి కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాల్లో ఒకవేళ నేను రాకపోయి ఉంటే కనుక ఈ సేవా కార్యక్రమాలు నలుగురికి అవార్డు అందించే కార్యక్రమాల్లోనైనా సరే ఓ 10 మందికి సర్టిఫికెట్లు ఇవ్వడంలో కానీ నా వంతుగా సేవకు దూరం అయ్యేదాన్నేమో అనిపించింది చూసి. సో ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి అందరికీ కూడా
కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మర్చిపోయాను మా కాశీ సత్రం భద్రయ్య అన్న గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి కేసీపీ ఫౌండేషన్ వారికి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మా రాష్ట్రంలో కూడా అనిల్ గారికి మొన్ననే ఒక మాట చెప్పాడు, తప్పకుండా మా స్కిల్ డెవలప్మెంట్ నుంచి మేము సర్వీస్ అందిస్తాము, చాలా మందికి ట్రైనింగ్ ఇస్తామని కూడా చెప్పాడు. మరి రేవంత్ రెడ్డి గారి సోదరుతో చెప్పడం నేను విన్నాను. కాబట్టి త్వరలో హైదరాబాద్ లో కూడా ఇమీడియట్ గా మా అందరి తరఫున ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని అనిల్ గారికి కోరుతూ, ఆ కార్యక్రమాన్ని ముగుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి మంచి కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని కోరుకుంటూ, మా రాష్ట్రంలో కూడా ఇక్కడ కూడా ఉన్నారు తెలంగాణ వాళ్ళు, ఇలాంటి మంచి కార్యక్రమాన్ని హైదరాబాద్ లో కూడా ఒకసారి చేయాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. పిల్లల్ని ఆశీర్వదించి సర్టిఫికెట్లు ఇచ్చి, మరి ఈరోజు అవార్డు గ్రహీతలకు కూడా అవార్డులు అందజేసి ఇప్పుడే మరి వేరే కార్యక్రమాలకు వెళ్ళడం జరిగింది వారికి. అలాగే మా సోదరుడు వ్యాపారం అంటే అనిల్తో పాటు హైదరాబాద్లో ఆర్యవైశ్య బిడ్డగా దిగ్గజంగా మంచి మంచి వెంచర్లు చేస్తూ హైదరాబాద్ లో కొంతమంది పేర్లు చెప్తే గుర్తుపట్టేటటువంటి వ్యక్తుల్లో అనిల్ ఎలాగో బూర్గు రవి గారు కూడా అలాగే. మరి ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి బూర్గు రవి సోదరుడు గారికి, అలాగే మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మారుతి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా, అమ్మగారికి కూడా శుభాకాంక్షలు. వేదిక ముందున్నటువంటి చిన్నారులు, అలాగే అవార్డు గ్రహీతలు, పుర ప్రముఖులు, మరి ఈ కార్యక్రమానికి ఐఏఎస్ గారు కూడా రావాల్సిందే. వారు వివిధ కార్యక్రమాల్లో అంటే విదేశాల్లో ఉండడం వల్ల చిన్నారులకి వీరి సంస్థకు కూడా ఆశీర్వాదాలు శుభాకాంక్షలు తెలియజేశారని చెప్పడం విన్నాము. వేదిక మీద ఉన్నటువంటి అతిథి ప్రముఖులకు సత్కార కార్యక్రమం జరుగుతుంది. గౌరవ శాసనసభ్యుల వారికి ఒక చిరు సత్కారం గౌరవ అనిల్ సార్ చేస్తారు. శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి గారు శాసనసభ్యులు ప్రొద్దుటూరు, వారిని అనిల్ గారు ఎన్సిసి క్యాడెట్ ఎన్ వెంకటేశ్వర దీప బిఎస్సి చదువుతుంది. ఇంకా కొంతమంది అండ్ కేపీసీ ప్రాజెక్ట్స్ నుంచి కేసీపీ ఫౌండేషన్ హైదరాబాద్ నుంచి ఇచ్చేసినటువంటి వాలంటీర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్. అందరూ లేచి నిలబడి భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల గంగా వింధ్య హిమా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय।